హలో 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 ప్రార్థన చేసుకుందాము. అందరూ తలలో వంచండి. అందరూ తలలో వంచినట్లయితే ప్రార్థన చేసుకొని ఈనాటి బైబిల్ తరగతిని ప్రారంభించుకుందాం. ప్రియమైన దేవుని వారలారా, మహాపరిశుద్ధుడు, ప్రేమ, నమ్మకం కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన, శ్రేష్టమైన, మహోన్నతమైన నామము ఎదుట ఈ రాత్రికాల సమయంలో నాయన, మీ ప్రియులైన మీ బిడ్డలమైన మేమందరము కలిసి మీ ఎదుట కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇదిగో నాయన ఈ ఆదివార కాలపు సాయంత్రపు బైబిల్ తరగతిని ప్రారంభించుకొనుచూ ఉండగా తండ్రి, మీ కృపలో మమ్మలను జ్ఞాపకం చేసుకొనమని వేడుకుంటూ ఉన్నాము నాయన. ఇదిగో తండ్రి, గడిచిన కాలమంతా మీరు మమ్మలను కాచి కాపాడి సజీవుల లెక్కలో ఉంచిన విధానాన్ని బట్టి మీకు వేలాది స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఇదిగో నాయన, ఈ శబ్ద యంత్రము ద్వారా మీ బిడ్డలు పరిశుద్ధ గ్రంథ వాక్యమును ధ్యానించుచూ ఉండగా మీ కృపలో జ్ఞాపకం చేసుకొనమని వేడుకుంటూ ఘనత, మహిమ, ప్రభావములు, స్తోత్రములన్నీ మీకు సమర్పిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకొని ముందుకు కొనసాగుతున్నాము తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, దేవుని మాటలు వినటానికి చేరి వచ్చిన మీ అందరికీ కూడా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామములో మీ అందరికీ శుభములు, ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటూ ఈనాటి బైబిల్ తరగతిని మనం ప్రారంభించుకుందాం. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు మన యొక్క అంశము బైబిల్ యొక్క తర్జుమా వివరాలు. ఈరోజు మన అంశము బైబిల్ యొక్క తర్జుమా వివరాలు. ప్రియమైనటువంటి దేవుని వారలారా, గడిచినటువంటి వారములో బైబిలు చాలా పురాతనమైనటువంటి పుస్తకమని, బైబిలు గిన్నిస్ బుక్ రికార్డుల్లో ప్రతి సంవత్సరము మన పరిశుద్ధ గ్రంథమైన బైబిలు నమోదు కాబడుతుందని, ప్రపంచంలో అత్యధికంగా ముద్రింపబడేటువంటి గ్రంథమని, అత్యధికంగా అమ్ముడవుతున్నటువంటి గ్రంథమని
వాస్తవ పుస్తకం అని మనము పోయిన వారం తెలుసుకున్నాం ప్రియమైన దేవుని వాళ్ళ. అదేవిధంగా బైబిలులో కల్పితాలు అనేటువంటివి లేవు అని, బైబిలు చారిత్రక గ్రంథమని, శాస్త్రాతీత రుజువులు కలిగిన గ్రంథమని గడిచిన వారం మనం తెలుసుకున్నాం ప్రియమైన దేవుని వాళ్ళ. ఈరోజు కూడా బైబిల్ గూర్చినటువంటి గొప్పతనం మరికొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ప్రియమైన దేవుని వాళ్ళారా, మొట్టమొదటి తెలుగు బైబిలు, మొట్టమొదటి మనం చదువుతున్నటువంటి తెలుగు బైబిలు 1713 సంవత్సరంలో తెలుగు తర్జుమాని ఆరంభించారు ప్రియమైన దేవుని వాళ్ళారు. మనం చదువుతున్నటువంటి బైబిలు తెలుగు తర్జుమా 1713 సంవత్సరంలో తెలుగు తర్జుమా ఆరంభమైంది ప్రియమైన దేవుని వాళ్ళారు. అలా తెలుగు తర్జుమా ఆరంభమయ్యి 1815 సంవత్సరానికి బైబిలు తర్జుమా జరిగింది. 1815 సంవత్సరానికి తెలుగు బైబిలు తర్జుమా జరిగింది ప్రియమైన దేవుని వాళ్ళ. అలా తెలుగు బైబిలు తర్జుమా చేయటానికి ఎంతోమంది దేవుని బిడ్డలు, మేధావులు శ్రమించి, చెమటోడ్చి, కష్టపడి బైబిలును మన భాష అయినటువంటి తెలుగులోనికి వారు ఎంతో కష్టించి అనువాదం చేశారు ప్రియమైన దేవుని వాళ్ళ. అలా 1815 నుంచి 1975 వరకు సుమారుగా 2.5 బిలియన్ కాపీలు ముద్రింపబడి అమ్ముడయ్యాయి బైబిళ్ళు. 1815 నుంచి 1975 వరకు 2.5 బిలియన్ కాపీలు అమ్ముడయ్యాయి. ఆ తరువాత 1975 నుంచి ఈ 2020 వరకు మరొక 600 కోట్ల బైబిళ్ళు ముద్రింపబడి, ఆ బైబిళ్ళు కూడా ప్రజలు కొని మరొక 600 కోట్ల బైబిళ్ళు, అవి ఒక 2.5 బిలియన్ బైబిళ్ళు నేటికి ప్రపంచ ప్రజలు ప్రపంచంలో ఈ గ్రంథాన్ని చదువుతూ ఉన్నారు. ఇన్ని లక్షల కోట్ల బైబిళ్ళు ముద్రితమైన ఏకైక గ్రంథం బైబిల్ గ్రంథం ప్రియమైన దేవుని వాళ్ళారా. ఈ యొక్క బైబిల్ గ్రంథము 2223 భాషల్లోనికి, లిపి కలిగినటువంటి భాషల్లోనికి తర్జుమా అయింది. 2223 భాషల్లోనికి బైబిల్ తర్జుమా అయింది ప్రియమైన దేవుని వాళ్ళారా. అంటే 2223 భాషల్లో తర్జుమా చేయబడి 2223 భాషల ప్రజలు చదువుతున్న ఏకైక గ్రంథము ఏదైనా ప్రపంచంలో ఉంది అని అంటే అది మన చేతిలో ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మాత్రమే ప్రియమైన దేవుని వాళ్ళారా. చూడండి, ఏ గ్రంథము ఇప్పటి వరకు 2223 భాషల్లోకి అనువాదం జరగలేదు. కేవలము ఇది మన మహాదేవుని గ్రంథం కాబట్టి, యెహోవా గ్రంథము కాబట్టి, దేవుని సంకల్పము సర్వమానవాళి ఎడల ఉన్నది కాబట్టి దేవుడు ఆయా ప్రజలను, ఆయా నాయకులను ప్రేరేపించి వేల భాషల్లోనికి దేవుడు ఈ గ్రంథాన్ని తర్జుమా చేశాడు ప్రియమైన దేవుని వాళ్ళారా. అలా తర్జుమా చేయబట్టే ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలలో కూడా బైబిల్ అనేటువంటిది ఉంది. ఫలానా దేశంలో బైబిల్ లేదు అని మనం అనటానికి లేదు. అన్ని భాషల్లోనికి వెళ్ళింది బైబిలు, అన్ని దేశాల్లోనికి వెళ్ళింది బైబిలు,
అందరూ చదవటానికి అనుకూలమైనటువంటి పదప్రయోగములో బైబిలును దేవుడు వ్రాయించి ప్రపంచానికి అందించాడు. ప్రియమైన దేవుని వారలారా, ఇక మనం ఆలోచించగలిగితే బైబిలులో ప్రపంచ మేధావులను కానివ్వండి, ప్రపంచ నాయకులను కానివ్వండి, ప్రపంచం అంతటిని కూడా ఎక్కువ ఆకట్టుకున్న పదము ఏదైనా ఉంది అంటే బైబిల్లో, ప్రపంచంలో మేధావులందరూ ఒకటే చెప్తున్నారు, బైబిల్లో ఒక మాట మా అందరినీ కట్టిపడేసిందండి, మా అందరినీ ఆకర్షించిందండి అని అంటున్నారు. ఆ మాట ఏంటంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అనే మాట ప్రపంచంలో అనేకులను ఆకర్షించిందండి. ప్రపంచంలో అనేకులను ఆకర్షించింది బైబిల్లో. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. నిన్ను వలె నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావో నీ పొరుగు వారిని కూడా అలాగే ప్రేమించాలి అని బైబిల్ చెప్పింది. అంటే పొరుగు వాని మేలు కోరుతుంది బైబిల్. నిన్ను నువ్వు ప్రేమించుకోవటమే కాదు, నీ తోటి వారికి కూడా ప్రేమించాలి. నీకు నువ్వు భోజనం చేయటమే కాదు, నీ తోటి వారికి కూడా ఒక ముద్ద భోజనం పెట్టగలగాలి. నీ ఆకలి నువ్వు తీర్చుకోవటమే కాదు, లేని వారికి పట్టెడన్నం పెట్టాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అనే మాట ప్రపంచంలోని అనేక మంది మేధావులను, అన్ని మతాల వారిని, అన్ని దేశాధినేతలను ఆశ్చర్యపరిచింది, ఆలోచనలో పడవేసింది, ఆకర్షించింది. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అనే మాట. మన దేశ జాతి పిత అయినటువంటి మహాత్మా గాంధీ గారికి బైబిలులో నుంచి ఆయన తీసుకున్నటువంటి మాట, నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపు ఎడమ చెంప కూడా త్రిప్పుము. అహింస స్వాతంత్ర్య ఉద్యమంలో ఇదిగో ఈ వాక్యాన్ని ఆయన వాడుకున్నాడు. నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపు నీ ఎడమ చెంప కూడా త్రిప్పుము. అంటే దాడికి ప్రతిదాడి చేసి సాధించుకోవటం కాదు, హింస లేకుండా అహింసా మార్గములో ఏదైనా సాధించుకోవాలి, అవతల వారి మనసులను గెలవాలి అన్నది యేసుక్రీస్తు వారు ప్రపంచానికి చెప్పింది. అందుకే నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపు నీ ఎడమ చెంప కూడా తిప్పు అన్న మాట మన భారత జాతి పిత అయినటువంటి మహాత్మా గాంధీ గారిని ఆలోచింపజేసింది. అదే వాక్యాన్ని మహాత్మా గాంధీ గారు అనేక చోట్ల వాడాడు. ప్రియమైన దేవుని వారలారా, ఇలా ప్రపంచాది నేతలు, ప్రపంచంలో ఉన్నటువంటి మేధావులందరూ బైబిలు చేత ఆకర్షింపబడిన వారే, బైబిలు వాక్యాలను ఇష్టపడిన వారే, బైబిలు వారిని ఆకర్షించింది. దేశాధినేతలు, పోరాట యోధులు, జాతి కొరకు శ్రమించిన వారందరూ కూడా బైబిలుని ఇష్టపడ్డారు. ప్రియమైన దేవుని వారలారా, మన దేశంలో ఒక గాంధీని చూడండి, మన దేశంలో ఒక అంబేద్కర్ గారిని చూడండి. అంబేద్కర్ గారు కూడా చాలా సందర్భాలలో బైబిలులో ఉన్న మాటలను ఆయన ప్రజలతో మాట్లాడటం జరిగింది. బైబిలులో ఉన్నటువంటి సూక్తులను ప్రజల మధ్య వివరించటం జరిగింది. ప్రియమైన దేవుని వారలారా, అమెరికా జాతి వివక్ష పోరాట యోధుడు మీకు తెలుసు కదా, అబ్రహాము లింకన్. 1809 సంవత్సరం అబ్రహాము లింకన్ 1809 సంవత్సరం అమెరికా జాతిపిత అంటారు. ఇక్కడ మనకు భారతదేశానికి మహాత్మా గాంధీని ఎలాగైతే జాతిపిత అంటున్నారో, అమెరికాకు కూడా ఒక జాతిపిత ఉన్నాడు. అతని పేరే అబ్రహాము లింకన్. ఈ అబ్రహాము లింకన్ జాతి వివక్ష పోరాట యోధుడు. వివక్ష అనేటువంటిది చూపకూడదు. ప్రజలందరూ సమానమే, ప్రజలందరూ సమానులే,
అందరూ రాజ్యాధికారం చేయాలి, అందరూ సమానంగా ఉండాలి, అందరూ సమానంగా తినాలి, ఎవరు ఎవరికంటే ఎక్కువ కాదు, అందరూ సమానమే అని పోరాటం చేశాడు. ఇతనికి స్ఫూర్తి ఏంటి? అందరూ సమానమే అని అబ్రహాము లింకన్ గారికి స్ఫూర్తి ఏంటి అనుకుంటున్నారా? ఇదిగో మన చేతిలో ఉన్న బైబిల్. మన చేతిలో ఉన్న బైబిలులో ప్రియమైన దేవుని వాళ్ళారా, కుల వివక్ష లేదు, జాతి వివక్ష లేదు. ఎందుకంటే అందరూ దేవుని పిల్లలే. ప్రపంచంలో ఉన్న వారందరూ ఒక దేవుని పిల్లలే. ఒక సృష్టికర్తే వారిని కలిగించాడు. అందుకే బైబిల్లో దేవుడు అందరూ సమానమే అన్నాడు. ఇందులో యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, సిరియనుడని లేదు, దాసుడని లేదు, అందరూ క్రీస్తునందు మీరు ఏకముగా ఉన్నారని బైబిల్ చెప్పింది గలతీ పత్రికలో. అందరూ క్రీస్తునందు ఏకముగా ఉన్నారు. క్యాస్ట్ ఫీలింగ్ లేదు, ధన ఫీలింగ్ లేదు. బంగారపు ఉంగరం పెట్టుకొని వచ్చిన, పాత వస్త్రాలు కట్టుకొని వచ్చిన ఇద్దరు దేవుని సన్నిధిలో మందిరములో సమానమే అని చెప్పింది యాకోబు పత్రికలో బైబిల్. అందరూ సమానమే. ఎంత గొప్ప గ్రంథం అండి. కొన్ని గ్రంథాలు ఒక కులం ఎక్కువ, ఒక కులం తక్కువ అని, ప్రపంచంలో కొన్ని గ్రంథాలు ప్రజల మధ్య విభేదాలను సృష్టించాయి. ఫలానా వారు ఎక్కువ, ఫలానా వారు తక్కువ, ఫలానా వారు పైన కూర్చోవాలి, ఫలానా వారు కింద కూర్చోవాలని కొన్ని గ్రంథాలు మనుషుల మధ్య అగాధాన్ని ఏర్పాటు చేశాయి. ఆ గ్రంథాలు ఏంటో మీకు తెలుసు. మనుషుల మధ్య వివక్షను చూపించిన గ్రంథాలేవో మీకు తెలుసు. కానీ బైబిల్ అలా కాదు ప్రియమైన దేవుని వాళ్ళారా. బైబిల్ అలా కాదు. బైబిలు సమానత్వాన్ని బోధిస్తుంది. బైబిలులో కులం లేదు, బైబిలులో మతం లేదు, బైబిలులో జాతి వివక్ష లేదు, అందరూ సమానమే అని చెప్పింది. నీవు బంగారపు ఉంగరం పెట్టుకొని వచ్చినా, పాత వస్త్రాలు ధరించుకొని వచ్చినా వారిద్దరికీ కుర్చీ వేయాలి, వారిద్దరిని సమానంగా చూడాలని బైబిలు గ్రంథంలో యాకోబు పత్రికలో దేవుడు వ్రాయించాడు ప్రియమైన దేవుని వాళ్ళ. అందుకే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి బైబిల్ చెప్పింది. బైబిల్ చెప్పింది. అందుకే అమెరికా జాతి వివక్ష పోరాట యోధుడైనటువంటి అబ్రహాము లింకన్ బైబిల్ గురించి ఆయన మాట్లాడుతూ ఏమన్నాడో తెలుసా? బైబిల్ గురించి ఆయన మాట్లాడుతూ ఆయన పుస్తకములో ఆయన సంతకము చేసి రాసిన మాట, బైబిలు దేవుడు మనకిచ్చిన బహుమతి అన్నాడండి. అబ్రహాము లింకన్ అమెరికా జాతిపిత ఏమన్నాడు తెలుసా? బైబిలు దేవుడు మనకిచ్చిన బహుమతి, అది దేవునికి మనిషికి అనుసంధానమై ఉంటుంది అన్నాడు. బైబిల్ అట భూమి మీద ఉన్నటువంటి మనిషిని ఇదిగో పరలోకములో ఉన్న దేవునితో అనుసంధానము చేయగలుగుతుందట. అలా చేయగలిగే గ్రంథము బైబిల్ అని చెప్పాడండి అబ్రహాము లింకన్. దేవునితో మనిషిని అనుసంధానం చేసేదేంటో తెలుసా? మన చేతిలో ఉన్న బైబిల్. ఎందుకంటే బైబిలులో ఉన్నవి దేవుని మాటలని, యెహోవా మాటలని, యెహోవా గ్రంథమని ఆయన తన పిల్లల కోసం పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయించాడని మీరు జరిగిన తరగతులలో ప్రతి ఆదివారం మీరు వినుకుంటూ వస్తున్నారు. దేవుడు వ్రాయించాడు. బైబిల్ దేవుడు మనకిచ్చిన బహుమతి, అది దేవునికి మనిషికి అనుసంధానమై ఉంటుంది అన్నాడు. అంటే ప్రపంచాధినేతలు, జాతి పితలు బైబిల్ గురించి గొప్పగా మాట్లాడుతున్నారు ప్రియమైన దేవుని వాళ్ళారా. వారిని బైబిలు ఆకర్షిస్తుంది. ప్రపంచ జాతి పితలనే, ప్రపంచ మేధావులనే బైబిల్ అంటే ఒక గొప్ప అభిప్రాయం కలిగి ఉన్నారు. బైబిల్ అంటే గొప్ప గ్రంథం అని భావనలో ఉన్నారు మన భారత జాతిపిత మహాత్మా గాంధీ గారితో సహా.
అంబేద్కర్తో సహా, అబ్రహాము లింకన్ అమెరికా అధ్యక్షుడితో సహా బైబిలు వారిని ఆకర్షించింది. వారి మనసులను బైబిలు దోచుకుంది. ప్రియమైన దేవుని వాళ్ళారా, మరొకతను ఉన్నాడు, జార్జ్ వాషింగ్టన్, అమెరికా తొలి అధ్యక్షుడు. 1732 అమెరికా తొలి అధ్యక్షుడు జార్జ్ వాషింగ్టన్. 1732 1795 అమెరికాకి తొలి అధ్యక్షుడు అండి ఇతను. అమెరికాకి తొలి అధ్యక్షుడు. ఈ అమెరికా అగ్రరాజ్యం అంటారు కదా, అమెరికాని అందరూ ఏమంటారు? అగ్రరాజ్యం. ఉన్న రాజ్యాలలో పెద్ద రాజ్యం, అగ్రరాజ్యం, గట్టి సైన్యముతో కూడిన రాజ్యం అమెరికా. చాలా పెద్దదండి అగ్రరాజ్యం. ఈ అగ్రరాజ్యానికి మొట్టమొదటి తొలి అధ్యక్షుడు జార్జ్ వాషింగ్టన్. 1732 నుంచి 1795 వరకు. ఈ జార్జ్ వాషింగ్టన్ ఏమన్నాడో తెలుసా? ప్రభువుని బైబిల్ లేకుండా ప్రపంచాన్ని పాలించటం కష్టం అన్నాడండి. ప్రపంచాన్ని పాలించాలన్నా, ఒక దేశాన్ని పాలించాలన్నా ప్రజలను సన్మార్గంలో నడిపించే ఒక గొప్ప పాలన చేయాలన్నా ప్రభువైన దేవుని బైబిల్ ఉంటేనే పాలన మంచిగా సాగుతుందన్నాడు. అంటే బైబిలు పాలన ఎలా చేయాలో నేర్పిస్తుంది దేశాధినేతలకు. సుపరిపాలన, మంచి పాలన, ప్రజలకు మేలుకరమైన పాలన, ప్రజలకు నీతికరమైన పాలన, నీతికరమైన చట్టాలు, మేలుకరమైన చట్టాలు, మేలుకరమైన భావాలు దేవుడు బైబిల్లో చెప్పాడు. బైబిలు లంచం తీసుకోవటాన్ని ప్రోత్సహించదండి. ధర్మశాస్త్రంలో దేవుడు చెప్పాడు లంచము తీసుకోకూడదు. లంచము నీతిమంతుల కన్నులకు గుడ్డితనము కలగజేస్తుంది అన్నాడు. లంచం తీసుకున్నావా, నువ్వు గుడ్డిగా తీర్పు ఇవ్వాలి. లంచము తీసుకోకూడదు అన్నాడు. అధిపతులను గూర్చి, న్యాయాధిపతులను గూర్చి, రాజులను గూర్చి, ప్రభుత్వాలను పాలించేవారి గూర్చి దేవుడు ధర్మశాస్త్రంలో ఏం చెప్పాడో తెలుసా? ఏం చెప్పాడో తెలుసా? ప్రియమైన దేవుని వాళ్ళరా, లంచం తీసుకోకూడదు, అది మీ కన్నులకు గుడ్డితనం కలగజేస్తుంది అన్నాడు ధర్మశాస్త్రంలో. అంటే బైబిలు నాయకులకు ఎలాంటి పాలన నేర్పిస్తుందో తెలుసా? లంచము లేని పాలన, నీతికరమైనటువంటి పాలన, యథార్థమైనటువంటి పాలన. బైబిలుతో సాధ్యమా? బైబిలుతో సాధ్యమండి. అందుకే ధర్మశాస్త్రములో దాగి ఉన్న రాజనీతి శాస్త్రం అనే ఒక పాఠ్యాంశ భాగాన్ని మీకు తర్వాత పాఠాల్లో చెప్తాను. ధర్మశాస్త్రములో దాగి ఉన్న రాజనీతి శాస్త్రం. రాజనీతి, ఒక రాజు ఎలా పరిపాలన చేయాలి, ఒక రాజు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఒక రాజు ఎలాంటి ఉద్దేశాలను అమలుపరచాలి. బైబిల్లో ధర్మశాస్త్రము నుంచి క్రొత్త నిబంధన వరకు దేవుడు వ్రాయించుకుంటూ వచ్చాడు. ప్రియమైన దేవుడు వాళ్ళారా, దేశాన్ని పరిపాలించేవాడు, ప్రజలను పాలించేవాడు మద్యానికి బానిసై ఉండకూడదని కూడా చెప్పాడండి బైబిల్లో. మద్యం తాగకూడదు. మీరు మద్యం తాగితే సరైన పాలన చేయలేరు. ఎక్కువ మంది భార్యలను మీరు కలిగి ఉండకూడదు. ఎక్కువ మంది భార్యలను మీరు కలిగి ఉంటే మీరు సరైన పరిపాలన చేయలేరని కూడా చెప్పాడు బైబిల్లో. బైబిల్ చాలా గొప్పదండి. ఎక్కువ మంది భార్యలను కలిగి ఉంటే నువ్వు చికాకు అయిపోతావు, నువ్వు శోధనకు గురవుతావు, ప్రజలను సరిగా పాలించలేవన్నాడు. నువ్వు మద్యపానిగా ఉంటే నువ్వు సరిగా పాలన చేయలేవన్నాడు. నువ్వు లంచగొండివైతే ప్రజలను సరిగా పాలించలేవన్నాడు. ఇదిగో ప్రపంచ ప్రజలందరికీ సమానమైన పాలన అందించాలంటే సమసమాజ స్థాపన బైబిలుతో సాధ్యమవుతుంది. ప్రియమైన దేవుని వాళ్ళారా,
సమసమాజ స్థాపన బైబిలుతో సాధ్యమవుతుంది. సమసమాజ స్థాపన బైబిలుతో సాధ్యం. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? 2 అంగీలు గలవాడు ఒక అంగీని లేనివానికి ఇవ్వాలని చెప్తుంది. ఇదే సమసమాజ స్థాపన. తిండి గింజలు ఉన్నవాడు లేనివానికి 2 కేజీలు బియ్యం ఇవ్వాలని చెబుతుంది. ఇదే సమసమాజ స్థాపన. ఉన్నవారు చందాలు పోగు చేసి లేనివారికి అన్నం పెట్టాలని చెబుతుంది బైబిలు. ఇదే సమసమాజ స్థాపన. బేదలను దోచుకోకూడదు, బేదలకి న్యాయం తీర్చాలి, నేను బేదల పక్షానే ఉంటాను అని చెప్పాడు దేవుడు బైబిల్లో. ఇది బైబిల్ చెప్పిన సమసమాజ స్థాపన. మొదటి శతాబ్దపు క్రైస్తవ్యంలో ఆనాటి క్రీస్తును నమ్మిన బిడ్డలు చరస్థిరాస్తులమ్మి అపోస్తుల పాదాల యొద్ద పెట్టుకుంటూ వస్తుంటే ఆనాటి అపోస్తులు ఏం చేశారో తెలుసా? ఎవరు అవసరతల్లో ఉన్నారో, ఎవరు అక్కరలలో ఉన్నారో, ఎవరెవరికి ఏ అవసరత ఉందో అక్కరగలవానికి పంచిపెట్టుకుంటూ వచ్చారటండి. అపోస్తుల కార్యాల్లో మీరు చూడగలరు. పంచిపెట్టుకుంటూ వచ్చారు. ఇదిగో ఆపదలో ఎవరున్నారు, ఇదిగో ఈ ధనం తీసుకో. ఆకలితో ఎవరున్నారు, ఇదిగో ఈ ధాన్యం తీసుకో. అనారోగ్యంలో ఎవరున్నారు, ఇదిగో ఈ పండ్లు తీసుకో. చలితో ఎవరున్నారు, ఈ వస్త్రాలు తీసుకో. చరస్థిరాస్తులు, మందిరానికి వచ్చిన సంఘ పెద్దల దగ్గరకు వచ్చిన కానుకలు, చందాలు ఇవన్నీ సమసమాజ స్థాపన కోసం పేదలకు పంచిపెట్టినట్టుగా అపోస్తుల కార్యాల్లో మనం చూడగలం. ప్రియమైన దేవుని వారలారా, అంటే బైబిల్ ఏమి నేర్పుతుంది? సమసమాజ స్థాపన, నీతి, యథార్థత, సుపరిపాలన, న్యాయము, అందరూ సమానము, అందరూ చల్లగా బ్రతకాలి, నిన్ను వలె నీ పొరుగువాడు కూడా పట్టెడన్నం తినాలి, అలాంటి ప్రేమ కలిగి మసులుకోమని బైబిల్ చెబుతుందండి. ఇంత మంచి మాటలు బైబిల్ చెప్తుంటే బైబిల్ ఎందుకు ద్వేషిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ప్రియమైన దేవుని వాళ్ళ, ఎందుకు ద్వేషిస్తున్నారో నేను ప్రశ్నిస్తున్నాను. బైబిల్ ఎందుకు ద్వేషిస్తున్నారు? నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు అని చెప్పినందుకు ద్వేషిస్తున్నారా? 2 అంగీలు గలవాడు అంగీ లేనివాడికి ఒక వస్త్రాన్ని పంచిపెట్టు అని మంచి మాట చెప్పినందుకు బైబిల్ని ద్వేషిస్తున్నారా? అందరూ సమానమే, ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు, దేవుని దృష్టిలో అందరూ సమానమే, అందరూ దేవుని బిడ్డలే అని చెప్పినందుకు బైబిల్ని ద్వేషిస్తున్నారా? లంచము తీసుకోకూడదు, లంచము లేని మంచి పరిపాలన చెయ్యాలని బైబిల్లో వ్రాయబడినందుకు బైబిల్ని ద్వేషిస్తున్నారా? మద్యము తాగకూడదు, మద్యము మత్తు పానీయాలు తాగటం వలన ఇదిగో నీ పరువు పోతుంది, నీ కుటుంబం విచ్ఛిన్నమవుతుంది, నీవు దరిద్రుడు అవుతావు, నీ ఆరోగ్యం పాడవుతుంది అని బైబిల్ గ్రంథంలో చెప్పటం వలన బైబిల్ని మీరు ద్వేషిస్తున్నారా? దేని కొరకు ద్వేషిస్తున్నారు బైబిల్ని చెప్పండి. బైబిల్ని ఎందుకు ద్వేషిస్తున్నారు? భారతదేశంలో చాలామంది బైబిల్ మీద తిరుగుబావుట ఎగరవేస్తున్నారు. మంచి చెబితే తిరుగుబావుట ఎగరవేస్తారో చెప్పండి ప్రియమైన దేవుని వాళ్ళ. మంచే కదా బైబిల్ చెప్పింది. వ్యభిచారము చేయవద్దు, నీతిగా యథార్థంగా బ్రతకమని బైబిల్ చెప్పింది. వ్యభిచారం అనే పాపం చేయవద్దు, నీతిగా బ్రతకండి అని చెప్పినందుక బైబిల్ మీద బురద జల్లేది. దొంగతనాలు చేయవద్దు, కష్టపడి మీ చేతులతో పని చేసుకోండి అని చెప్పినందుక బైబిల్ మీద మీరు నిందలు వేసేది. చెప్పండి, చెప్పండి ప్రియమైన దేవుని వారలారా. హింస వద్దు, అహింస మార్గములోనే ప్రేమతోనే సాధించుకోండి అని ఒక గొడవలు లేని, వైలెన్స్ లేని, హింసలు లేని, యుద్ధాలు లేని వాతావరణం ఏర్పాటు చేసుకోండి అని చెప్పినందుక బైబిల్ని ద్వేషిస్తున్నారు చాలామంది. ఎందుకు ద్వేషిస్తున్నారు చెప్పండి? సమసమాజ స్థాపన బైబిల్తో సాధ్యమండి. అందుకే జార్జ్ వాషింగ్టన్ 1732లో
అమెరికాని పరిపాలించటానికి తొలి అమెరికా అధ్యక్షుడిగా ఆయన ఎన్నికైనప్పుడు ఆయన దేని చేత పరిపాలన సాగించాడో తెలుసా? ఇంత పెద్ద అగ్రరాజ్యమైన అమెరికాని పాలించాలంటే, ఇన్ని లక్షల మంది ప్రజలకు సుపరిపాలన సాగించాలంటే ఒక మానవుని మేధస్సుకి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో నాకు చేత కాదు కదా అని ఆయన ఏం చేశాడంటే, ప్రభువైన దేవుని బైబిల్ లేకుండా ప్రపంచాన్ని పాలించటం కష్టం అన్నాడు. అంటే ప్రభువైన బైబిల్ చేతిలో ఉంటే, ప్రభువైన దేవుని గ్రంథమైన బైబిల్ నా చేతిలో ఉంటే నా పాలన చక్కగా సాగుతుంది, నేను మంచి పరిపాలన ప్రజలకు అందించగలను. ఓ ప్రపంచ దేశ ప్రజలారా, ప్రభువైన దేవుని బైబిల్ గ్రంథాన్ని మీ చేతిలో ఉంచుకోండి, ప్రపంచాన్ని చాలా తేలికగా పరిపాలన చేయొచ్చు అన్నాడు జార్జ్ వాషింగ్టన్. చూడండి, జాతి పితలే బైబిల్ని తల మీద పెట్టుకుంటున్నారండి. మరి మీరేంటి బైబిల్ని కాళ్ళతో తొక్కుతున్నారు? మీరేంటి బైబిల్ని నిప్పుతో తగలబెడుతున్నారు? మీరేంటి బైబిల్పై పేడ నీళ్ళు చల్లుతున్నారు? అంటే నీతంటే మీకు నచ్చదా? మంచి చెబితే మీకు నచ్చదా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి. బైబిల్ చాలా గొప్ప గ్రంథం అండి, నీతి మార్గం అండి. బైబిల్ మతం కాదండి. బైబిల్లో మతం అని ఎక్కడా చెప్పలేదు. యేసుక్రీస్తు అన్నారు, నేను మతాన్ని స్థాపించటానికి రాలేదయ్యా, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అన్నాడండి. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అన్నాడు. నేను మార్గం. ఎక్కడికి మార్గం? భూమి మీద నుంచి సృష్టికర్త అయిన దేవుని యొద్దకు చేర్చే మార్గం యేసుక్రీస్తు వారు. నేనే సత్యం, నేను సత్యం చెబుతున్నాను, నేను సత్యం చెబుతున్నాను, యథార్థమైన మాటలు చెబుతున్నాను, ఉన్నది ఉన్నట్టుగా చెబుతున్నాను, వాస్తవం చెబుతున్నాను ప్రపంచానికి. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం, నిత్య జీవం. మరణం తర్వాత మరో బ్రతుకుంది. మరణం తర్వాత మరో బ్రతుకుంది. మనిషి అనుకుంటున్నాడు మరణమే ముగింపు అనుకుంటున్నాడు. మరణం ముగింపు కాదండి. ఇది కేవలం శరీరముతో కలిసి జీవించే ఒక 60-70 సంవత్సరాల జీవితం మాత్రమే. ఇది చాలా చిన్న జీవితం. కానీ ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆత్మకు ఉంది శాశ్వతమైన జీవితం, అదే నిత్య జీవం అని బైబిల్ చెప్పింది. అందుకే యేసుప్రభు అన్నారు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి అయిన దేవుని యొద్దకు చేరుకోలేడు అన్నాడు. అంటే సృష్టికర్తను చేరుకోవాలంటే, తండ్రి అయిన దేవుణ్ణి మనం చేరుకోవాలంటే, దేవుడున్న పరలోకం స్వర్గం అని మనం అంటున్నామే, ఆ స్వర్గాన్ని, ఆ పరలోకాన్ని, ఆ మహాలోకాన్ని మనం చేరుకోవాలంటే యేసుక్రీస్తు అనే మార్గాన్ని పట్టుకుంటే తప్ప ఆ తండ్రి దగ్గరకు మనకు దారి దొరకదు. యేసుక్రీస్తు అనేటువంటి ఈ మార్గాన్ని పట్టుకుంటే తప్ప ఆ జీవం, నిత్య జీవం అనేటువంటిది మనం స్వతంత్రించుకోలేము. అందుకే యేసుక్రీస్తు అన్నారు, నేను మతాన్ని స్థాపించటానికి రాలేదు, మార్గాన్ని చూపించటానికి వచ్చాను, ప్రజలకు నిత్య జీవాన్ని ఇవ్వటానికి వచ్చానని చెప్పాడండి. నిత్య జీవాన్ని ఇవ్వటానికని చెప్పాడు. ప్రియమైన దేవుని వాళ్ళారా, అందుకే జార్జ్ వాషింగ్టన్ అంటున్నాడు, ప్రభువైన దేవుని బైబిల్ లేకుండా ప్రపంచాన్ని పాలించటం కష్టం అన్నాడండి. మరొకతను మీకు తెలుసు కదా, సైంటిస్ట్ న్యూటన్, సర్ ఐజక్ న్యూటన్. భూమి ఆకర్షక శక్తి ఉందని మీరు పాఠ్య పుస్తకాల్లో చదువుతున్నారు కదా. సర్ ఐజక్ న్యూటన్ చెట్టు నుంచి పండు రాలిపోయిందట. ఆ పండు, చెట్టు నుంచి రాలిపోయిన పండు భూమిని తాకింది. చెట్టు నుంచి రాలిపోయిన పండు వేగంగా భూమిని తాకుతుంది. ఎందుకంత వేగంగా భూమి వైపు దూసుకొని వస్తుంది అని పరిశీలించాడట, ఆలోచన చేశాడట. పండు పైన ఆగిపోవచ్చు కదా,
పండి పైకి వెళ్ళిపోవచ్చు కదా పండు, ఎందుకు భూమి వైపే దూసుకొని వస్తుందని ఆలోచించి ఒక రాయి విసిరేసినది పైకి వెళ్ళిపోకుండా భూమి వైపే దూసుకొని వస్తుంది. చెట్టు నుంచి పండు పడితే ఆ పండు భూమి వైపే దూసుకొని వస్తుంది. ఒక నీళ్లను పైకి విసిరినా ఆ నీళ్లు మరలా భూమి వైపే దూసుకొని వస్తున్నాయంటే భూమికి ఆకర్షణ శక్తి ఉంది అని చెప్పినాడు. ఎవరు? సర్ ఐజక్ న్యూటన్. సర్ ఐజక్ న్యూటన్. ఈ న్యూటన్ తీసినటువంటి ఎన్నో సిద్ధాంతాలు న్యూటన్స్ లాస్ వచ్చాయి. ఈ న్యూటన్స్ లా మీరు పాఠ్యపుస్తకాల్లో చదివారు కదా. భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందని, భూమికి ఆకర్షణ శక్తి ఉందని మీరు చదివారు కదా. న్యూటన్ గొప్పవాడని అన్నారు కదా. న్యూటన్ ఒక శాస్త్రవేత్తని మీరు గుర్తించారు కదా. మీరు ఎవరినైతే గొప్పవాడు అంటున్నారో, ఎవరైతే గొప్ప శాస్త్రవేత్త అంటున్నారో, ఏ న్యూటన్ సిద్ధాంతాలు అయితే పాఠ్య పుస్తకాల్లో మీరు చదువుతున్నారో అదే న్యూటన్ నీ చేతిలో ఉన్న బైబిల్ గురించి ఏమన్నాడో తెలుసా? బైబిలును మించిన ప్రామాణిక గ్రంథం శాస్త్రాలలో కూడా లేదన్నాడండి ఒక సైంటిస్ట్. సర్ ఐజక్ న్యూటన్ గొప్పవాడని మీరు అంటున్నారు. మీరు ఐజక్ న్యూటన్ గొప్పవాడంటే న్యూటను బైబిలే గొప్పదంటున్నాడు. అంటే శాస్త్రవేత్తలకు కూడా ప్రామాణికం ఏంటో తెలుసా? చాలామంది శాస్త్రవేత్తలకు ప్రామాణికం బైబిల్. ప్రియమైన దేవుని వారలారా, బైబిలును మించిన ప్రామాణిక గ్రంథం ఈ శాస్త్రాలలో లేదన్నాడండి. శాస్త్రాలలో లేదు. బైబిల్ ప్రామాణిక గ్రంథమా? అవునండి, ప్రామాణిక గ్రంథం. విశ్వం ఎలా పుట్టిందో చెప్పిన గ్రంథం బైబిల్. భూమి ఎలా పుట్టిందో చెప్పిన గ్రంథం బైబిల్. జీవరాశులు ఎలా పుట్టాయో చెప్పిన గ్రంథం బైబిల్. మానవుడు ఎలా పుట్టాడో చెప్పిన గ్రంథం బైబిల్. సమాజం ఏం చెప్పింది? మానవుడు కోతి నుంచి వచ్చాడని చెప్పింది. బైబిల్ ఏం చెప్పింది? మనిషి నుంచే ప్రతి జాతి మనుష్యుడు వచ్చాడని చెప్పింది బైబిల్. ఏది నిజమండి? కోతి నుంచి మనిషి వచ్చాడనే సిద్ధాంతాన్ని శాస్త్రవేత్తలు ఇప్పుడు కొట్టిపారేస్తున్నారు. కోతి నుంచి మనిషి రాలేదు. అసలు కోతికి మనిషి ఎలా పుడతాడండి? కోతి నుంచి మనిషి ఎలా వస్తాడండి? శాస్త్రవేత్తలు ఏం చెప్పారు? మైటోకాండ్రియా DNA గురించి ఈ మధ్యన శాస్త్రవేత్తలు మాట్లాడుతున్నారు కదా, న్యూస్లో మీరు చూస్తున్నారు కదా. మైటోకాండ్రియా DNA ఒక స్త్రీ నుండే ప్రపంచ జాతి అంతా పుట్టుకొచ్చారు అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు కదా. మరి కోతి నుండి వచ్చినట్టు ఆధారాలు లేవు. శాస్త్ర ప్రపంచం గుడ్డిగా నమ్మి ప్రపంచ ప్రజలను మోసగించిన సిద్ధాంతమే కోతి నుంచి మనిషి వచ్చాడనేటువంటి సిద్ధాంతం. కోతి నుంచి మనిషి రాలేదు. బైబిల్ చెప్పింది. 1000 సంవత్సరాల క్రితమే వ్రాయబడింది. యావత్ భూమి మీద కాపురం ఉండుటకు. చూడండి బైబిల్. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం. తీశారా ప్రియమైన దేవుని వారలారా? బైబిల్ చూడండి. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 26వ వచనం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 26వ వచనం. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి. చూడండి బైబిల్ ఎంత క్లియర్గా చెప్తుందో. మనుషులు ఎలా వచ్చారని చెప్తుంది బైబిల్. కోతి నుంచి వచ్చాడని చెప్పట్లేదు. కోతి నుంచి వచ్చాడన్నది తప్పు సిద్ధాంతం, రైట్ కాదు, తప్పది.
బైబిల్ చెప్పే సిద్ధాంతం కరెక్ట్. ఈరోజు శాస్త్రవేత్తలందరూ ఆమోదిస్తున్నారు. డార్విన్ చెప్పిన సిద్ధాంతాన్ని కొట్టిపారేస్తున్నారండి. ఈరోజు డార్విన్ చెప్పిన సిద్ధాంతాన్ని కొట్టిపారేస్తున్నారు. డార్విన్ చెప్పిన సిద్ధాంతం సరిగా లేదు. డార్విన్ చెప్పిన సిద్ధాంతం సరిగా లేదు. మన ఇండియా పాఠ్య పుస్తకాలు 10వ తరగతి పాఠ్య పుస్తకాలలో కూడా డార్విన్ సిద్ధాంతాన్ని పోయిన సంవత్సరం నుంచి తొలగించేశారు. 2 ఏళ్ల క్రితం నుంచే తొలగించేశారు. భారతదేశ పాఠ్య పుస్తకాలలో డార్విన్ సిద్ధాంతం తొలగించేశారు. చాలా దేశాలలో తెలుసుకుంటున్నారు. కోతి నుంచి మనిషి రాలేదు, మనిషి నుంచే మనిషి వచ్చాడు. బైబిల్ చెబుతుంది అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 26వ వచనంలో, యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ప్రతి జాతి మనిషిని ఒక్కని నుండే దేవుడు సృష్టించాడు. ఆ ఒక్కడే ఆదాము మొదటి మనిషి. ప్రియమైన దేవుని వాళ్ళారా, బైబిల్ అండి, బైబిల్ ప్రామాణిక గ్రంథం. అందుకే సర్ ఐజక్ న్యూటన్ అన్నాడు, బైబిలును మించిన ప్రామాణిక గ్రంథం ఈ శాస్త్రాలలో కూడా లేదు. మీరు శాస్త్రవేత్త గొప్పవాడు అని అంటుంటే శాస్త్రవేత్త బైబిల్ గొప్పది అంటున్నాడు చూడండి. బైబిల్ గొప్పది అంటున్నాడు చూడండి. ప్రపంచంలో ఉన్న ఎక్కువ మంది శాస్త్రవేత్తలలో బైబిల్ చదివిన శాస్త్రవేత్తలు ఎక్కువ ఉంటారండి. మీరు గమనించండి, లిస్టు తీయండి. ప్రపంచ శాస్త్రవేత్తలలో ఎక్కువ మంది బైబిల్ చదివిన శాస్త్రవేత్తలు ఉంటారు. గొప్ప గొప్ప సిద్ధాంతాలు తీసిన, భవిష్యత్తులో తీసిన సిద్ధాంతాలు తీసిన శాస్త్రవేత్తలు మీకు 6వ భాగంలో చెప్పాను, మీకు గ్రూప్లో ఉంటుంది చూడండి. శాస్త్రవేత్తల సిద్ధాంతాలు బైబిల్ నుంచి తీసినవా అనే 6-7 భాగాలు మీరు చూడండి ఇంటికి వెళ్ళిన తర్వాత. అందులో చెప్పాను, శాస్త్రవేత్తలు అందరూ కూడా సిద్ధాంతాలు తీశారు. ఎలా తీశారు? బైబిల్ చదివి, బైబిలులో ఉన్న దేవుడు చెప్పిన సృష్టి క్రమాన్ని చదివి సిద్ధాంతాలుగా ప్రజల మధ్య పెట్టారు. 6-7 భాగాలు మీరు ఇంటికి వెళ్ళాక చూడండి. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఆల్బర్ట్ ఐన్స్టీన్ అనే శాస్త్రవేత్త మీకు తెలుసు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ మీకు తెలుసు కదా. ఐన్స్టీన్ ఏమన్నాడు తెలుసా? బైబిల్ ఇదొక మహావిజ్ఞానపు గని, దాన్ని ప్రతిరోజు మీరు చదవాలి అన్నాడండి. ఐన్స్టీన్ మీకు తెలుసు కదా. ఐన్స్టీన్ గొప్పవాడు అన్నారు కదా. ఈ ఐన్స్టీన్ ఏమంటున్నాడు? ప్రపంచంతో ఏం చెప్తున్నాడు ఐన్స్టీన్? బైబిలు ఇదొక మహావిజ్ఞానపు గని, ఇది మత పుస్తకం కాదు. బైబిలులో విజ్ఞానం ఉంది, నేను చదివాను, ఆ విజ్ఞానాన్ని నేను సొంతం చేసుకున్నాను అంటున్నాడు ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఏమంటున్నాడు? బైబిల్ అట విజ్ఞానపు గనటండి. అవును, బైబిలు మహాజ్ఞాన గ్రంథం, దీన్ని ప్రతిరోజు చదవాలి అంటున్నాడు. ఆయన చదివాడట. ఇదిగో ప్రపంచానికి చెప్తున్నాడు, ప్రతిరోజు చదవండి, చాలా విజ్ఞాన విషయాలు ఇందులో దాగి ఉన్నాయి, నేర్చుకోండి, తెలుసుకోండి, పఠించండి, ధ్యానించండి, మహాజ్ఞాన విషయాలు ఉన్నాయి అంటున్నాడు. ప్రియమైన దేవుని వాళ్ళారా, బైబిల్ ఎంత గొప్పది. మీరు నేర్చుకుంటున్న బైబిల్, మీరు చదువుతున్న బైబిల్, మీ చేతిలో ఉన్న బైబిల్ ఎంత గొప్పదో తెలుసా? మేధావుల ప్రశంసలు అందుకుంది. ఎందుకో తెలుసా? ఇది దేవుని గ్రంథం, దైవ గ్రంథం, పరిశుద్ధ గ్రంథం. చివరిగా ఒక మాట చూద్దాం. స్వామి వివేకానంద గారు మీకు తెలుసు కదా. స్వామి వివేకానంద మన భారతదేశ ప్రజలకు అందరికీ తెలుసు, సుపరిచితుడు. స్వామి వివేకానంద మీకు తెలుసు కదా. కాషాయపు రంగు వస్త్రము ధరించుకొని, కింది నుంచి పై వరకు తలపాగా చుట్టుకొని, కాషాయ వస్త్రం ధరించుకొని, అందమైన గుండ్రని ముఖ పోలిక కలిగి ఉంటాడు.
స్వామి వివేకానంద కదండి, అక్కడక్కడ మనకి పటాలలో కనిపిస్తూ ఉంటాడు స్వామి వివేకానంద. మీకు తెలుసు కదా అందరికీ. ఈ స్వామి వివేకానంద ఏమన్నాడో తెలుసా బైబిల్ గురించి, యేసుక్రీస్తు గురించి? చూడండి, స్వామి వివేకానంద యొక్క ఆటోగ్రాఫ్తో కూడినటువంటి ఆ సూక్తులు చదవండి, మీకు తెలుసుద్ది. అలా అన్నాడో లేదో. ఏమన్నాడో తెలుసా స్వామి వివేకానంద? నేను యేసుక్రీస్తు కాలములో పుట్టి ఉంటే, నేను యేసుక్రీస్తు కాలములో పుట్టి ఉంటే నీళ్లతో కాదు, నా గుండె నుండి వచ్చే రక్తముతో ఆయన పాదాలు కడిగేవాణ్ణి అన్నాడండి. స్వామి వివేకానంద మన భారతీయుడు. స్వామి వివేకానంద గారు ఏమన్నాడు తెలుసా? నేనే ఒకవేళ ఆ మహోన్నతుడు జీవించిన కాలం 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారు భూమి మీద జీవించాడు. 2000 సంవత్సరాల క్రితం దైవ కుమారుడిగా భూమి మీద అడుగుపెట్టాడు. 2000 సంవత్సరాల క్రితం ప్రపంచ మానవాళి కొరకు తన రక్తాన్ని చిందించాడు రక్షకుడు యేసుక్రీస్తు వారు. ఆయన గురించి స్వామి వివేకానంద మాటల్లో ఏమంటున్నాడో తెలుసా? నేనే ఒకవేళ యేసుక్రీస్తు గారి కాలములో పుట్టి ఉంటే నీళ్లతో కాదయ్యా, నా గుండెను చీల్చి నా గుండె నుండి వచ్చే రక్తముతో ఆ యేసు ప్రభు పాదాలు నేను కడిగేవాడిని అని స్టేట్మెంట్ ఇచ్చాడండి. అర్థమవుతుందా ఎప్పటికైనా? మేధావులు గొప్ప గొప్ప వాళ్ళే బైబిల్ను ప్రశంసిస్తుంటే, బైబిల్ను నెత్తిన పెట్టుకుంటుంటే యేసుక్రీస్తు గొప్పవాడని చెబుతుంటే మీరేంటయ్యా బైబిల్ మీదకి తెగబడుతున్నారు? బైబిల్ని కాలుస్తున్నారు, బైబిల్ని కాళ్ళతో తంతున్నారు, బైబిల్ని చించివేస్తున్నారు, బైబిల్ ప్రకటించే వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు. ఆలోచించండి, చదవండి, మూర్ఖంగా ప్రవర్తించకండి, మూర్ఖంగా ప్రవర్తించకండి. ఎక్కడ మంచి ఉన్నా మనం గ్రహించాలి, ఎక్కడ నీతి ఉన్నా మనం గ్రహించాలి, ఎక్కడ యథార్థత ఉన్నా గ్రహించాలి. అదే మంచి మనిషి యొక్క లక్షణం. మంచి ఎక్కడున్నా మంచే, చెడు ఎక్కడున్నా చెడే. చెడుని తిరస్కరించండి, మంచిని స్వీకరించండి. బైబిల్ ఏం చెప్పిందండి? మంచి చెప్పింది, మంచిగా బ్రతకమని చెప్పింది. పాపము చేయకుండా పరిశుద్ధంగా నీ కుటుంబంతో బ్రతకమని చెప్పింది. మంచే కదండి చెప్పింది. మంచి చెబితే వద్దంటారా? మంచి చెబితే వద్దంటారా? స్వామి వివేకానంద అండి, ఆయన గారు నేను యేసుక్రీస్తు కాలంలో పుట్టుంటే నీళ్లతో కాదు ఆయన పాదాలు కడిగేది, నా గుండెను చీల్చి ఆ గుండెలో నుంచి వచ్చే నా రక్తంతో యేసుక్రీస్తు పాదాలు కడిగేవాడిని అని అన్నాడండి. మహనీయులు, మేధావులు బైబిల్ గురించి ఇంత గొప్పగా మాట్లాడుతుంటే, ఇంత గొప్పగా చెబుతుంటే, ప్రియమైన దేవుని వారలారా, మనమేంటండి బైబిల్ను చదవకుండా వదిలేస్తున్నాం, బైబిల్ని ధ్యానించకుండా పక్కన పెడుతున్నాం, లోకమాయలో మునిగిపోతున్నాం ఏంటండి? ప్రియమైన దేవుని వారలారా, ఇదిగో బైబిల్ నేర్చుకునే మీరు, బైబిల్ ట్రైనింగ్ అవుతున్న మీరు, బైబిల్ తరగతులకు హాజరయ్యే మీరు బైబిల్ను బాగా చదవాలి ఈ రోజు నుంచి, బైబిల్ను బాగా నేర్చుకోవాలి ఈ రోజు నుంచి, బైబిల్ను బాగా పఠించాలి ఈ రోజు నుంచి. అందుకేనండి బైబిల్ తరగతులు ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా. ఈ తరగతులు ఎందుకు మీ కొరకు ఏర్పాటు చేస్తున్నామో తెలుసా? దేవుని గ్రంథం మనకు ప్రామాణిక గ్రంథం, పరిశుద్ధ గ్రంథం. ఈ గ్రంథాన్ని మనం ధ్యానించాలి, ఈ గ్రంథాన్ని మనం చదువుకోవాలి. అందుకే ఈ పాఠాలు వారానికి ఒక అంశము చొప్పున జేసీజీ గ్రూపులో స్టీఫెన్ పాల్ బైబిల్ టీవీ నందు ప్రతి వారము మీ కొరకు బైబిల్లో ఉన్న ఒక అంశము ఇవ్వటం జరుగుతుంది.
చదవండి ప్రియమైన దేవుని వారలారా, నోట్స్ రాసుకోండి ప్రియమైన దేవుని వారలారా, ధ్యానించండి ప్రియమైన దేవుని వారలారా. జ్ఞానం విషయంలో గొప్పవారిగా కండి, దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఉండండి. అందుకే దేవుడు అంటున్నాడు, చివరిగా దేవుడు అంటున్నాడు, కీర్తనల గ్రంథము ముగించుకుందాం. కీర్తనల గ్రంథము, బైబిల్ చూడండి, కీర్తనల గ్రంథం 1వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం, 2వ వచనం, 3వ వచనం మనం చూడగలిగితే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక. టైం వేస్ట్ చేసుకోకండి ప్రియమైన దేవుని వారలారా, టైం వేస్ట్ చేయొద్దు. 1, మీ కుటుంబం కొరకు కష్టపడండి, పని చేయండి, ఆహారం తెచ్చుకోండి. మిగిలిన సమయం దేవుని వాక్యము నేర్చుకోవటానికి, దేవుని సన్నిధిలో గడపటానికి మిగిలిన సమయాన్ని పూర్తిగా హెచ్చించండి. దినములు చెడ్డవి గనుక చెప్తున్నాను, దినములు చెడ్డవి గనుక చెప్తున్నాను. పౌలు గారు అన్నారు, దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక అన్నాడు. రోజులు బాగోలేదు, టైం వేస్ట్ చేయొద్దు, దేవుని వాక్యం నేర్చుకోండి బాగా. అందుకే కీర్తనల గ్రంథం 1వ అధ్యాయంలో చెబుతున్నాడు, మీరు దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను మీరు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలవల యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. నువ్వు చేసేది సఫలం అవ్వాలా? నువ్వు ఈ ప్రపంచంలో విజయం సాధించాలా? నువ్వేం చేయాలి? దుష్టుల ఆలోచన చొప్పున నడవటం మానేయి. పాపుల మార్గమున నిలవబడమాకు, అక్కడొద్దు. అపహాసకులు కూర్చుండే చోటను నువ్వు కూర్చుండమాకు. మరేం చెయ్యాలి? 1, నీ కుటుంబం కొరకు, నీ పిల్లల కొరకు కష్టపడి నువ్వు పని చేయాలి. మిగిలిన సమయం నీ దేవుని కొరకు, నీ దేవుని గ్రంథాన్ని ధ్యానించటం కొరకు నీ మిగిలిన సమయాన్ని హెచ్చించుకోవాలి. అంతే. టైం వేస్ట్ చేయకు. యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు ఎలా ఉంటాడో తెలుసా? యెహోవా గ్రంథమును ధ్యానించేవాడు, చదువుకునేవాడు, పఠించేవాడు, పరిశోధించేవాడు నీటి కాలవల యోరన నాటబడితే ఒక చెట్టు ఎలా పచ్చగా చిగురు వేస్తూ ఉంటుందో, దేవుని గ్రంథము చదువుతూ నిత్యము అదే లోకం, అదే జీవితంగా ఉండేవాడు ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనదంతయు సఫలమగును అన్నాడు. ప్రియమైన దేవుని వారలారా, చదువుతున్నారా గ్రంథాన్ని? నేర్చుకుంటున్నారా బైబిల్ని? ఉచితంగా బైబిల్ థియాలజీ తరగతులు ఏర్పాటు చేసినా నేర్చుకుంటున్నారా? బయట వెళితే బైబిల్ నేర్పాలంటే లక్షల రూపాయలు తీసుకుంటున్నారండి, వేల రూపాయలు ఫీజులు తీసుకుంటున్నారండి బైబిల్ నేర్పించటానికి. దేవుడు నాకు ఇచ్చిన తలాంతు చొప్పున, నాకు ఇచ్చిన ఆయుష్ చొప్పున, నాకు ఇచ్చిన ఆరోగ్యం చొప్పున నేను ఉచితంగా బోధిస్తున్నానండి. నేనేం మిమ్మల్ని డబ్బు అడగటం లేదు, లక్షలు నేను అడగటం లేదు. కేవలము ప్రతి ఆదివారము 1 గంట దేవుని వాక్యాన్ని ధ్యానించమని చెప్తున్నాను, పరిశీలించమని చెప్తున్నాను, నేర్చుకోమని చెప్తున్నాను, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం సాధించమని చెప్తున్నానండి. సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం నేటి క్రైస్తవులమైన మనకు ఉందంటారా? ఉందా? దేవుని కోరిక ఏంటో తెలుసా? దేవుని చిత్తం ఏంటో తెలుసా? నువ్వు బాప్తిస్వం పొంది మౌనంగా కూర్చోవటం కాదు. ఇక నేను బాప్తిస్వం పొందాను, నా పని అయిపోయింది అని అనుకోవటం కాదు. దేవుని చిత్తం ఏంటో తెలుసా? ఈ మాట చూడండి, తిమోతికి రాసిన పత్రిక, అపోస్తులైన పౌలు గారు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక. దేవుని చిత్తం ఏంటో చూడండి, దేవుడు ఏం కోరుకుంటున్నాడో చూడండి.
తిమోతికి రాసిన 2వ పత్రిక తీశారండి. మొదటి పత్రికలో 2వ అధ్యాయం, మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో ఏమంటున్నాడో చూడండి. 4వ వచనం, ఆయన అంటే దేవుడు, మన తండ్రి. దేవుడు ఏం కోరుకుంటున్నాడో చెప్తున్నాడు. ఆయన దేవుడు అంటున్నాడు. దేవుడు మనుషులందరూ రక్షణ పొందాలి. అందరూ పొందాలా రక్షణ? అందరూ పొందాలి. మీ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు? 10 మంది ఉన్నారా? ఆ 10 మంది రక్షణ పొందాలి. అందరూ పొందాలా రక్షణ? అందరూ పొందాలి. అందరూ నరకము నుంచి తప్పింపబడాలి. అందరూ నిత్య జీవానికి వెళ్ళాలి. దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన అంటే దేవుడు మనుషులందరూ రక్షణ పొంది అంతటితో ఆగమన్నాడా? మనుషులందరూ రక్షణ పొంది అంటే బాప్తిసం పొంది క్రీస్తు మార్గంలోకి వచ్చి ఏం చేయాలి? సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవలెనని దేవుడు ఇచ్చయించుచున్నాడు. ఇచ్చ అంటే కోరుకుంటున్నాడు. దేవుని కోరిక ఏంటో అర్థమైందని ఎడల నువ్వు రక్షణ పొందటం మాత్రమే కాదు, ఈ సత్యం అంటే బైబిల్, ఈ సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం సాధిస్తే అది నా కోరిక అంటున్నాడు. మరి క్రైస్తవులు సాధించారా? సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం వచ్చిందా క్రైస్తవులకు? బాప్తిసం పొంది నిశ్శబ్దంగా కూర్చున్నారా? ఆలోచించండి. సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం రావాలి క్రైస్తవునికి. రావాలంటే ఇదిగో ఇలాంటి బైబిల్ తరగతులకు హాజరవుతేనే వస్తుంది. అందుకే సత్యమును గూర్చిన అనుభవం తీసుకొని రావటానికే ఈ బైబిల్ తరగతులు. ప్రియమైన దేవుని వాళ్ళారా, కాబట్టి ప్రతి ఆదివారం జరిగే బైబిల్ తరగతుకు హాజరు కండి, నేర్చుకోండి. 500 అంశాలు మీతో మాట్లాడాలని సిద్ధపడుతున్నాను. నా కోసం ప్రార్థన చేయండి. నా శరీరం సహకరించలాగిన ప్రార్థన చేయండి. నా ఆరోగ్యం కోసం ప్రార్థన చేయండి. గ్రూపులో ఉన్నవారు, నేను కోలుకోవాలి. బిగ్గరగా అనేకమైన దేవుని వాక్యాలు మీకు బోధించాలి. నా ఆయుష్కాలం అంతా ఇదే పని నేను చేయాలి. అందుకే ప్రియమైన దేవుని వాళ్ళారా ఇంత పెద్ద హాలు కట్టాను. ఈ హాల్ ఎందుకు కట్టానో తెలుసా మీకు? ఈ హాలు లక్షల రూపాయలతో నిర్మితమైంది. సుమారు 22 లక్షలు ఖర్చు పెట్టానండి ఈ నిర్మాణం కొరకు. 22 లక్షలు ఖర్చు పెట్టాను. అప్పు తెచ్చి బ్యాంకులో వడ్డీకి తీసుకొచ్చి 22 లక్షలు ఖర్చు పెట్టి ఈ హాలు కట్టాను. ఎందుకు కట్టానో తెలుసా? సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం ప్రజలకు నేర్పాలి. లేకపోతే నాకెందుకంటే ఇంత పెద్ద హాలు? నా ఒక్కడికి ఆ ప్రక్కనున్న చిన్న ఇల్లు సరిపోద్ది. నాకు. మరి ఇంత పెద్ద హాల్ ఎందుకు? మనుష్యులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం పొందాలని దేవుడు కోరుకున్నాడు. ఎలాగైనా ప్రజలను ఇక్కడ కూర్చోబెట్టి ఈ సత్యములో అనుభవం వచ్చేంత వరకు బైబిలును పాఠ్యాంశాలుగా బోధించాలని నిర్ణయించుకునే ఈ నిర్మాణం చేశాను. ఈ బైబిల్ తరగతులు ప్రారంభించాను. ఇప్పుడు నాకు ఆయుష్ అవసరం, ఆరోగ్యం అవసరం, సహకారం అవసరం, సహకారులు అవసరం. ప్రార్థించండి. ఈ బైబిల్ తరగతుల్లో పాల్గొనండి, ఉచితంగా పాల్గొనండి, నేర్చుకోండి, అనుభవం సాధించండి, దేవుని కోరికను తీర్చండి, దేవుని చిత్తాన్ని తెలుసుకోండి, నెరవేర్చండి, పాటించండి, ప్రకటించండి. వచ్చే ఆదివారం మరొక తరగతిలో మనమందరం కలుసుకొని మరొక అంశాన్ని వింటూ ముందుకు కొనసాగుదాం. అప్పటి వరకు సెలవు తీసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుని ఆశీర్వాదం తీసుకొని ఇంటికి వెళదాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, జీవం కలిగిన ప్రభువా,
రోషము కలిగిన తండ్రి, సర్వోన్నతుడా, పూజ్యనీయుడా, పూజార్హుడా, భూమి ఆకాశములు కలిగించిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. రెండు చేతులు జోడించిన ఆయన, గడిచిన కాలమంతా మీరు మమ్మలను కాచి కాపాడి సజీవుల లెక్కలో ఉంచి బ్రతికిస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు నాయన. ఇదిగో తండ్రి, మీ బిడ్డలమైన మేము నాయన మీ సన్నిధిలో ఉండగా మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో నాయన, మీ బిడ్డలు నాయన ఓపిక కలిగిప్పటి వరకు మీ బైబిల్ తరగతిలో పాల్గొని మీ గ్రంథాన్ని ధ్యానించి ఉన్నారు తండ్రి. మరలా వచ్చే ఆదివారము బైబిల్ తరగతిలో పాల్గొనేంత వరకు మా అందరిని మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి నాయన. ఇదిగో తండ్రి నాయన, మరి హాలును నాయన మరి బాగు చేసుకోవటానికి, హాలును నాయన రిపేర్ చేసుకోవటానికి కావలసిన శక్తిని, బలమును దయచేయండి. జేసీజీ గ్రూపులు అనేక మంది సువార్థికులు, సేవకులు నాయన గ్రూపులో వాక్యాన్ని వింటున్నారు తండ్రి. ఆ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారందరికీ శక్తిని, బలాన్ని చేకూర్చండి నాయన. అందరూ నాయన సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం సాధించి సర్వలోకములో సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించే భాగ్యాన్ని నా సహోదరులందరికీ ప్రసాదించమని వేడుకుంటూ, ఇక్కడ వింటున్నటువంటి బిడ్డలకు, శబ్ద యంత్రము ద్వారా లైవ్ ద్వారా చూస్తున్న బిడ్డలకు సదాకాలము తోడుగా ఉండి నడిపించుమని వేడుకుంటూ, మీ బిడ్డలమైన మేము ఇంటికి వెలుచు ఉండగా మీ దీవెన ఆశీర్వాదమును మాపై కుమ్మరించుమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృప, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క తోడు, మన పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. సెలవు తీసుకుందాం. వచ్చే ఆదివారం మరలా 8 గంటలకు మనమంతా కలుసుకొని మరొక అంశాన్ని ధ్యానం చేద్దాం, పరిశీలన చేద్దాం, నేర్చుకుందాం. అప్పటి వరకు సెలవు తీసుకుందాం.